హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో నార్మల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దామండి. విత్ పైపింగ్తో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇప్పుడు లైనింగు నేను ముందుగానే గమ్తో అంటించేసుకున్నానండి. ఈ క్లాత్ ఇలా జారిపోకుండా ఉంటుందని ముందుగా నేను అంటించేసుకొని ఐరన్ చేసుకున్నాను. ఇప్పుడు జాయిన్ చేసుకుందాం. హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని కింద బ్యాక్ పార్టు ఇలా నెమ్మదిగా కుట్లు వేసుకోవాలి. ఇలా ముందుగా అంటించుకొని పెట్టుకుంటే క్లాత్ అనేది కదలకుండా ఫ్రీగా ఉంటుంది. జాయిన్ చేసుకోవడం చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఎప్పుడన్నా బ్లౌజ్ పీస్ చిన్నదిగా అనిపించినప్పుడు ఇలా క్లాత్ పైన లైనింగ్ అంటించేసుకొని ఐరన్ చేసుకుంటే చాలా ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చండి. ఒక హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు ఇలా అంటించుకుంటే. ఇది ఎలా అంటించుకోవాలో ఇంకో వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. ఇలా ఈజీగా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది. కొంచెం పెద్ద కుట్టు పెట్టుకొని వేసుకుంటే ఫాస్ట్గా జాయింట్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది, చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు ఇలా ముడతలు కూడా రాకుండా ఫ్రీగా జాయింట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే అంటించేసానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా మెడ ఎదురు బదురు ఉండేలా జాయిన్ చేసుకోవాలండి, లేకపోతే రెండు ఒకవైపుకే వచ్చేస్తాయి. ఫ్రంట్ పార్ట్ కుట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టుకోండి. క్రాస్గా వేసుకొని మెడలు ఎదురు బదురు పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇలా పాదం దించుకొని కార్నర్స్లో స్టిచ్ చేసుకుంటే క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. అంతేనండి, ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ అలాగే మళ్ళీ స్టిచ్ వేసుకుందాం. సెకండ్ పార్ట్ కూడా స్టిచ్ వేస్తానండి. ఇప్పుడు అంతా ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకుందాం. స్లోగా నెమ్మదిగా కట్ చేసుకోవాలి. కటింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. మెడలు అవి తెగిపోయినాయి అంటే బ్లౌజ్ పనిచేయదు. చూసారు కదా మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కట్ చేసేసాను నేను. ముడతలు లేకుండా ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేసుకుందాం. ముందు ఒక పార్ట్ తీసుకొని ముందుగా డాట్స్ పెట్టుకున్నాం కదండి, ఆ రెండు డాట్స్ కలుపుకొని ఒక 3 ఇంచెస్ వరకు కుట్టు వేసుకోవాలి. క్రాస్గా వేసుకోవాలి. డాట్ దగ్గర కొద్దిగా రఫ్ లాక్కొని 3 ఇంచెస్ వరకు క్రాస్గా వేసుకుని లాస్ట్కి వచ్చేసరికి లైట్గా తేల్చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మడత పెట్టుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి.
అలాగే మళ్ళీ ఆ డాట్ పట్టుకొని చంక దగ్గర నుంచి ఇలా క్రాస్గా పట్టుకుంటే సెకండ్ డాట్ అనేది వస్తుంది. ఇలా కరెక్ట్గా సమానంగా పట్టుకొని సన్నగా 1/2 ఇంచ్ ఖర్చుతో చివరికి వచ్చేసరికి సన్నగా ఇలా తేల్చేసుకోండి. కొంచెం దారం వదిలేసుకుంటే కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. అలాగే మిడిల్లోది మధ్యలో డాట్ పెట్టుకున్నాం కదా, డాట్ని కలుపుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో ఒక 3 ఇంచెస్ వరకు మళ్ళీ ఒక డాట్ వేసుకోవాలి. అంతేనండి. ఇలా చూసారా ఎంత బాగా వచ్చిందో. డాట్స్ అనేది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు అలాగే సెకండ్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వేసుకుందాం. మళ్ళీ ఆ 2 డాట్స్ కలుపుకొని మళ్ళీ డాట్ వేసుకుందాం. సేమ్ దానికి ఎలా ఎంతైతే పొడవు వేసుకున్నామో అంతే పొడవు వేసుకుందాం. ఈ డాట్ అనేది ఫ్రంట్ వైపుకి కుట్టుకొని వేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. అలాగే సెకండ్ డాట్ మళ్ళీ 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఒక 3 ఇంచెస్ వరకు వేసుకొని పక్కకు తేల్చేసుకోవాలి. అలాగే మిడిల్ది కూడా డాట్ దగ్గర నుంచి సన్నగా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని, ఎక్కువ ఖర్చు పెట్టకూడదండి. మళ్ళీ ఉక్స్ పట్టీలు కాజా పట్టీలు ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. అందుకని ఖర్చులు మాత్రం ఒకేలా పెట్టుకోవాలి రెండింటికి కూడాను. అంతేనండి, రెండింటికి డాట్స్ అయిపోయినాయి. ఇప్పుడు షేప్ పట్టీలు తీసుకుందాం. షేప్ పట్టీలకి ఎక్స్ట్రా లైనింగ్ కట్ చేసుకున్నాం కదా మనం, ఆ లైనింగ్ని పైన వేసుకొని ఎంత పొడవు అయితే తీసుకున్నామో మనం అంత పొడవు క్లాత్ కట్ చేసుకోవాలి. అలాగే ఇంకో పీస్ కూడా తీసుకుందాం. ఇలా 2 పీసులు ఎదురెదురుగా వేసుకొని షేప్ పట్టీలు అనేది కుట్టుకోవాలి. లేకపోతే ఇవి కూడా 2 ఒక పక్కకి వచ్చేస్తాయి. జాగ్రత్తగా ఇలా చూసుకొని ఎదురు పెట్టుకొని అటు ఒక 2 పీసులు ఇటు ఒక 2 పీసులు లైనింగ్, ఒకటి మామూలు పైన క్లాత్ వేసానండి. ఒక్కొక్క దానికి 3 పీసులు అయ్యాయి. ఇలా షేప్ పట్టీలు అనేది క్లాత్ ఎక్కువ వేసుకొని కుట్టుకుంటే స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా పెట్టుకొని కుట్టు అనేది వేసేసుకుందాం. 1/2 ఇంచ్ ఖర్చుతో వేసుకోవాలి. ముందుగా డాట్ పెట్టుకున్నాం కదండి, ఆ డాట్ వరకు కుట్టు వస్తే సరిపోతుంది. ఇప్పుడు తిరగదిప్పుకొని మడత పెట్టుకొని మళ్ళీ పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా ఇవి 2 కూడా పైన కనిపిస్తాయండి ఈ కుట్లు అనేది. అందుకే స్ట్రైట్గా వేసుకుంటే బ్లౌజ్ నీట్గా ఉంటుంది. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. అలాగే రెండోది కూడా వేసేసుకున్న తర్వాత ఈ 2 ఇలా కలుపుకొని కరెక్ట్గా పెట్టుకొని ఆ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకుందాం. ఒకసారి 2 సమానంగా ఉన్నాయో లేవో చూసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుందాం. ఇలా 2 ఒకసారిగా వేసుకొని కట్ చేసుకుంటే ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. కరెక్ట్గా వచ్చేస్తున్నాయి 2 పీసులు.
షేప్ పట్టీలు అయిపోయాయి కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు రెండింటికి జాయిన్ చేసేసుకుందాం. ముందుగా ఒక పార్ట్ తీసుకొని ఇది కుడివైపు పార్ట్ అండి. ఇది ఒక 2 లేయర్స్ తీసుకున్నాను నేను. తీసుకొని పైన వేసుకొని జాయిన్ చేసుకుంటున్నా. అలాగే ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఫ్రంట్ పార్ట్లో డాట్ వేసుకున్నాం కదా, ఆ డాటు ముందుకు వైపు పెట్టుకోవాలి. ఈ కుట్టు అనేది వంకర రాకుండా స్ట్రైట్గా వేసుకుంటే బ్లౌజు అందంగా ఉంటుంది. ఇలా చివరి వరకు ఒకేలా ఖర్చు పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసుకొని లైట్గా మడత పెట్టుకొని మళ్ళీ ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఖర్చులు బయటికి కనిపించకుండా బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుందండి. ఇందా స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ దానిపైనే ఇంకో కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఇంకోటి కూడా సేమ్ అలాగే జాయిన్ చేసుకుందాం. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత రెండు కూడాను ఓపెన్ చేసేసుకోవాలి. స్లోగా లాక్కోవాలి, లేకపోతే మెడలు అనేవి సాగిపోతాయి. చాలా ఫ్రీగా వస్తుంది ఇది. నెమ్మదిగా కొంచెం లాక్కుంటూ ఉంటే ఇది ఫ్రీగా వచ్చేస్తుందండి. అంతే, ఫ్రంట్ పార్ట్స్ అయిపోయినాయండి. చూసారా ఎంత నీట్గా వచ్చినాయో, కుట్లు బయటికి కనిపించకుండా ఉంటుంది. అలాగే రెండో పార్ట్ కూడా చిన్నగా బయటికి లాక్కుందాం. ఇప్పుడు ఉక్స్ పట్టీలు, కాజా పట్టీలు వేసుకోవాలి. ఇలా మెడలో మిగిలిన పీస్ ఉంది కదా, అది కటింగ్లో చూంచాను కదా, ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాం కదా. ఇప్పుడు ఈ పీస్ని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీకి సన్నగా ఉంటే సరిపోతుంది, కాజా పట్టీకి పెద్దగా తీసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీ వేసుకుందాం. 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని కింద వరకు ఇలా కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఆ పీస్ని లోపలికి మడిచేసుకోవాలి. ఇలా మడుచుకున్న తర్వాత రఫ్ లాగేసుకొని ఇప్పుడు ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకుందాం. ఈ ఉక్స్ పట్టీ, కాజా పట్టీ అనేది ఇలా నీట్గా వేసుకుంటే బ్లౌజు నీట్గా ఉంటుంది. ఆ ఎడ్జ్ పైనే ఇప్పుడు ఒక కుట్టు వేసుకుందాం. చివర్లో కొంచెం రఫ్ లాగేసుకుంటే సరిపోతుంది. అలాగే మళ్ళీ మిడిల్లో ఇంకో కుట్టు వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం రఫ్ లాగేసుకోవడమే. ఇప్పుడు కాజా పట్టీ అయిపోయింది కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనం వేసుకున్న కాజా పట్టీకి ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అని ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారు కదండి, కరెక్ట్గా సరిపోతుంది. ఆ ఎక్స్ట్రా మిగిలింది మనకి మెడ పీస్ జాయిన్ చేసుకున్నప్పుడు అది సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని సెకండ్ పార్ట్ కూడా ఉక్స్ పట్టి జాయిన్ చేసుకుందాం. సన్నంగా ఒకవైపు సన్నగా కుట్టుకోవాలి. ఇప్పుడు పైన కొంచెం మడుచుకొని కొద్దిగా రఫ్ లాక్కొని
చివరి వరకు స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకుందాం. ఇప్పుడు బయటకు ఓపెన్ చేసుకొని ఉక్స్ పట్టి అనేది మొత్తం లోపలికే మడుచుకోవాలండి. కాజా పట్టి బయటకు వస్తుంది, ఉక్స్ పట్టి మొత్తం లోపలికి మడిచేసుకోవాలి. ఇలా లోపల లైనింగ్ క్లాత్ బయటికి కనిపించకుండా ఇలా నీట్గా మడుచుకొని వేసుకోవాలి. లైట్గా కొంచెం రఫ్ లాక్కొని చివరి వరకు కరెక్ట్గా వేసుకోవాలి. అంతేనండి, ఇలా ఈజీగా ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఉక్స్ పట్టి కూడా మనకి ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అని ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని కొలుచుకుందాం. అక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటే మనం మెడ కుట్టుకున్నప్పుడు అక్కడి నుంచి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు రెండు అయిపోయాయి కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఎక్స్ట్రా క్లాత్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఇలా క్రాస్ తీసుకుంటాం కదండి, ముందు వైపుకి రెండును ఎదురు బదురు వేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ముక్కలు అనేది గుర్తు కోసం అలా డీస్ ముక్కతో అలా మార్కింగ్ చేసుకుంటే మనకి గుర్తుగా ఉంటాయి. ఇప్పుడు చివరికి ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి. మళ్ళీ బయటికి తీసేసి మళ్ళీ ఎడ్జ్ పైన ఒక కుట్టు వేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఇప్పుడు అలాగే సెకండ్ వైపు కూడా సేమ్ అదేలా జాయిన్ చేసుకుందాం. మళ్ళీ అలాగే ఎడ్జ్ పైన కుట్టు వేసుకుందాం. ఇప్పుడు జాయింట్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు కరెక్ట్గా పట్టుకొని మడత పెట్టుకొని ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకుందాం. అలా స్ట్రైట్గా కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అలాగే పక్కన పెట్టేసుకొని సేమ్ సెకండ్ పార్ట్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి. ఈ జాయింట్స్ అనేది సన్నగా ఉన్న వారికి సరిపోతుందండి. ఇలా లావుగా ఉన్న వారికి ఎవరికైనా సరే ఇలా జాయింట్ పడతాయి. మళ్ళీ ఒక ఎడ్జ్ పైన కుట్టు వేసుకుందాం. ఇప్పుడు జాయింట్స్ అయిపోయినాయి కదండి, అలా మిడిల్లో పట్టుకొని ఆ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు జాయింట్స్ అయిపోయినాయి కదా, నేను ఈ బ్లౌజ్కి పైపింగ్ వేస్తున్నాను. ఇప్పుడు పైపింగ్ ఎలా వేయాలో చూద్దాం. నేను సన్నగా ఉండే పైపింగ్ తీసుకున్నానండి. ముందుగా లైనింగ్కి పైపింగ్ వేసుకుందాం. ఇలా సన్నగా ఉండే క్లాత్ తీసుకొని ఇలా మిడిల్లో ఇలా తాడుని పెట్టుకొని ఇప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుతో ఒక కుట్టు వేసుకోవాలి. ఆ థ్రెడ్ పక్కనే ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. థ్రెడ్ పక్కన నుంచే కుట్టు వేసుకుంటే లైన్ పైపింగ్ అనేది స్టిఫ్గా వస్తుంది.
ఇలా కరెక్ట్గా ఒకే లెవెల్ ఖర్చు పెట్టుకొని చివరి వరకు ఒక కుట్టు వేసుకుందాం. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకొని దానిపైన వేసుకొని తిరగదిప్పుకొని మళ్ళీ లైనింగ్ అనేది పైకి వస్తుంది, ఒరిజినల్ క్లాత్ అనేది కిందకి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇందాక ఎలా వేసుకున్నామో ఆ కుట్టు పైనే థ్రెడ్ పక్కన ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసుకుందాం. చూసారు కదా ఈజీగా ఎలా పైపింగ్ వేసుకున్నాము. ఖర్చులు అనేది బయటికి కనిపించకుండా పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని మడత పెట్టుకొని మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకుందాం. మళ్ళీ ఆ థ్రెడ్ పక్కనే ఇంకొక కుట్టు వేసుకుంటే కుట్టు పైకి కనపడకుండా ఉంటుంది. ఇలా కనుక కుట్టు వేసుకుంటే చేతి పని చేసుకునే అవసరం ఉండదండి. కుట్టు పైకి కనిపించకుండా నీట్గా ఉంటుంది పైపింగ్ అనేది. అంతేనండి, పైపింగ్ చాలా ఈజీగా చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసుకుందాం. చుట్టూరు చివరికి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా పైన ముడతలు రాకుండా చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా పీసు కట్ చేసుకుందాం. అలాగే సేమ్ మళ్ళీ ఇంకో పీస్ తీసుకొని పైపింగ్ వేసుకుందాం. ఇందాక చూపించిన విధంగా పైపింగ్ లోపల పెట్టుకొని ఇలా మిడిల్లో పెట్టుకొని కుట్టు వేసేసుకుందాం. అంతేనండి, పైపింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని కూడా పెట్టుకొని ఇలాగా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఓపెన్ చేసుకొని మళ్ళీ సేమ్ ఆ థ్రెడ్ పక్కనే మళ్ళీ ఇంకో కుట్టు వేసుకుందాం. ఇప్పుడు
హ్యాండ్ అనేది జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్, పైపింగ్ అండ్ రెండు అయిపోయాయి కదా. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. బ్యాక్ పార్ట్ తీసుకొని పైపింగ్ చేసుకుందాం నడుముకి. సేమ్ ఇందాకట్లాగే నడుముకి సరిపడా పీస్ తీసుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ డాట్స్ వేసుకుందాం. ఇలా షోల్డరు సమానంగా మడత పెట్టుకొని డాట్ వేసుకుందాం. 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఒక 4 ఇంచెస్ వరకు డాట్ వేసుకోవాలి. చివరికి వచ్చేసరికి ఇలా సన్నంగా తేల్చేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా ఇలా ఒక డాట్ వేసుకుందాం. ఇప్పుడు ఓపెన్ చేసుకొని పైపింగ్ వేసుకుందాం. ఇలా థ్రెడ్ అనేది మిడిల్లో పెట్టుకొని ఇప్పుడు ఇలా రెండు కలుపుకొని పైన పెట్టుకొని కుట్టుకుందాం. లైనింగ్ జాయింట్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఒక కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు పైనే కరెక్ట్గా పైపింగ్ వచ్చేలా వేసుకుంటే ఆ కుట్టు అనేది పైన కనపడకుండా బాగుంటుంది. చూసుకొని ఆ కుట్టు పైనే పైపింగ్ వచ్చేలా వేసుకుందాం. ఇలా చివరి వరకు ఒకే లెవెల్లో కుట్టు అనేది వేసుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పింక్ కలరు ఖర్చులు కనపడకుండా ఉండడం కోసం దానిపైనే ఒక బెల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. రెండు ముక్కలు అలా జాయిన్ చేసుకొని ఇప్పుడు దీనిపైన పెట్టుకొని మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకుందాం. ఎందుకంటే ఈ పైపింగ్కి రా సిల్క్ క్లాత్ యూస్ చేస్తాం కాబట్టి గుచ్చుకుంటూ ఉంటుంది. అది అందుకని గుచ్చుకోవడంకుండా ఉండడం కోసం పైన ఈ క్లాత్ వేసుకొని కుట్టుకుంటే గుచ్చుకోకుండా ఉంటుంది. ఖర్చులు అనేది లోపలికి వెళ్ళిపోతాయి. అయిపోయింది కదా. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాం. సన్నగా ఆ ఖర్చులు కట్ చేసుకుందాం. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో పైపింగు. ఇప్పుడు మళ్ళీ ఆ థ్రెడ్ పక్క నుంచి మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకుందాం. ఆ బెల్ట్కి చేతి పని చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు
ఇప్పుడు థ్రెడ్ పక్క నుంచి ఒక కుట్టు వేసేసుకుందాం. కుట్టు అనేది వంకర రాకుండా కరెక్ట్గా వేసుకుంటే నీట్గా ఉంటుంది. అంతేనండి, బ్యాక్ పార్టు పైపింగ్ అనేది అయిపోయింది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో పైపింగు. ఇప్పుడు అది చేతి పని చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్స్ ఇప్పుడు షోల్డర్లు జాయింట్ చేసుకుందాం. ఈ షోల్డర్లు రెండు సమానంగా పెట్టుకొని జాయింట్ చేసుకుందాం. ముందు వైపు ఎప్పుడు కూడా సమానంగా పెట్టుకోవాలి. అలాగే సెకండ్ పార్ట్కి కూడా అలాగే షోల్డర్ జాయిన్ చేసుకుందాం. 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఖర్చులు ఎక్కువ పెట్టేయకూడదండి. పెట్టుకుంటే బ్లౌజు తర్వాత తక్కువైపోతుంది. మళ్ళీ దానిపైనే ఒక కుట్టు వేసుకుందాం. షోల్డర్ జాయింట్లు అయిపోయాయి కదా. ఇప్పుడు మెడ కుట్టడం కోసం నేను లైనింగ్ ముక్కలు, క్రాస్ ముక్కలు, అలాగే పైపింగ్ ముక్క కూడా క్రాస్గా తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు పైపింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ పైపింగ్ అనేది క్లాత్ గుచ్చుకుంటూ ఉంటుందండి. అందుకని నేను డబుల్ లేయర్ వేసుకొని ఇలా పైపింగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఆ క్లాత్ పైన పెట్టేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఒక పక్కకి ఒక చివరకు పెట్టుకొని థ్రెడ్ పక్కన కుట్టు వచ్చేలాగా జాయిన్ చేసుకుందాం. అలాగే చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. చూసారు కదా, ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పైన వేసుకొని జాయిన్ చేసుకుందాం. ఇలా పైపింగ్ కిందకు వచ్చేలా పెట్టుకొని పైన కొద్దిగా మడత పెట్టుకొని ఇప్పుడు జాయిన్ చేసుకుందాం. నేను చూపిస్తున్న విధంగా మడత పెట్టుకొని వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా రఫ్ లాక్కొని సేమ్ 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని అలాగే స్టిచ్ చేసుకుందాం. ఇలాగే చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత చివరిలో ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని
పైకి మడత పెట్టుకుందాం. ఎక్కువ అవసరం లేదండి, కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకుంటే ఎక్స్ట్రా సరిపోతుంది. ఇప్పుడు ఆ క్లాత్ని మడత పెట్టేసుకొని అక్కడ కొంచెం రఫ్ లాగేసుకుందాం. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసుకుందాం. ఈ ఖర్చు కట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి, లేకపోతే అడుగున ఏదైనా క్లాత్ ఉంటే బ్లౌజ్ అనేది కట్ అయిపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఆ ఖర్చు ఎంతైతే ఉందో అంత మడత పెట్టుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా నీట్గా అందంగా మడత పెట్టుకొని ఒకే లెవెల్లో ఖర్చు అనేది వేసుకుంటే బాగుంటుంది బ్లౌజు. సేమ్ నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే మనం మెడ పీస్ వేస్తామో అది ఇలా కుట్టుకోవాలి. స్టార్టింగ్లో రఫ్ లాక్కొని ఆ పైపింగ్ వేసుకున్న థ్రెడ్ పక్క నుంచి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. స్టిఫ్గా ఉండటం కోసం ఈ ఒక కుట్టు వేసుకుంటే బ్లౌజు వెనక్కి తిరగడానికి ఫ్రీగా ఉంటుంది. అలా చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. లాస్ట్లో కొంచెం రఫ్ లాక్కుంటే సరిపోతుంది. అంతేనండి, పైపింగు ఈజీగా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు అది మడత పెట్టుకొని హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇంకో కుట్టైనా వేసేసుకోవచ్చు. చేతి పని అవసరం ఉండదు. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని జాగ్రత్తగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా, అంతేనండి. ఇప్పుడు ఇది లోపలికి మడుచుకొని చేతి పని చేసుకోవచ్చు, లేకపోతే ఒక కుట్టు వేసుకున్నా నీట్గానే ఉంటుంది. చూసారు కదా ఎంత రౌండ్ ఎంత అందంగా వచ్చిందో. ఇలా ఈజీగా పైపింగ్ చేసేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ వేసుకుందాం. ఈ క్రాస్ అనేది ఎప్పుడు కూడా ముందు వైపు పెట్టుకొని షోల్డర్ దగ్గర ఖర్చులు కూడా వెనక వైపు పెట్టుకోవాలి. ఆ మిడిల్లో డాట్లు కూడా షోల్డర్ పైన పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఇలా చివరి వరకు ఒక కుట్టు వేసేసుకుందాం. అలాగే మళ్ళీ సెకండ్ పార్ట్కి కూడా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి కుట్టేసుకుంటే వెనక ముందు ఎక్కువ తక్కువ వస్తుందండి. అందుకే హ్యాండ్స్ ఎప్పుడు కూడా సగం ఒక పక్కన జాయిన్ చేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ అనేది కరెక్ట్గా వస్తాయి. సెకండ్ మళ్ళీ దానిపైనే ఇంకో కుట్టు వేసుకుందాం. అలాగే రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇందా చూపించినట్టుగానే జాయిన్ చేసుకుందాం. క్రాస్ అనేది ముందుకు పెట్టుకొని హ్యాండ్కి
అయిపోయిందండి. హ్యాండ్ జాయింటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇలా మిడిల్లో పట్టుకొని మడత పెట్టుకొని ఇప్పుడు సైడ్ కుట్లు అనేవి వేసేసుకుందాం. ఫ్రంట్ బ్యాక్ రెండు సమానంగా పెట్టుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ ఎంత లూజ్ అయితే ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకుందాం. అక్కడ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని కొద్దిగా రఫ్ లాగేసుకుందాం. రఫ్ లాగేసుకొని పాదం ఆపుకొని ఇప్పుడు చంక ఎంత లూజ్ అయితే ఉందో చూసుకొని మళ్ళీ మార్కింగ్ చేసుకుందాం. ఇలా చంక స్టార్టింగ్ నుంచి కొలుచుకొని సేమ్ కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడ మార్కింగ్ చేసుకోవాలి చంకలో. అలాగే కింద కూడా ఉక్స్ పట్టి వైపు బెల్ట్కి ఎంత లూజ్ అయితే ఉందో అంతా మార్కింగ్ చేసుకొని డాట్ పెట్టుకుందాం. ఇప్పుడు రెండు కలుపుకొని కరెక్ట్గా పట్టుకొని చివరి వరకు స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి. ఈ చంకలో ఖర్చులు రెండు కూడా సమానంగా ఉన్నాయో లేవో చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ సమానంగా పెట్టుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. అక్కడ కొంచెం రఫ్ లాక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు సేమ్ రెండో వైపు కూడా సైడ్ జాయింటింగ్ చేసుకుందాం. ఇలాగే రెండు కరెక్ట్గా పట్టుకొని జాయిన్ చేసుకుందాం. ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పాదం కింద పెట్టుకొని కొద్దిగా రఫ్ లాక్కుందాం. అలాగే చంక కూడా ఎంత ఉందో చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకుందాం. కరెక్ట్గా అది బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంత వేసుకొని మార్కింగ్ చేసుకుంటే బ్లౌజ్ లూజు టైట్ అనేది అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది. అలాగే ఇప్పుడు కాజా పట్టికి కూడా ఎంతైతే ఉందో అంత వేసేసుకోవాలి. ఇప్పుడు రెండు ఫ్రంట్ బ్యాక్ సమానంగా పట్టుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకుందాం. ఆ ఖర్చులు రెండు కూడా పైది కిందది కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. లాస్ట్లో కొంచెం రఫ్ లాక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుందాం. చూసారు కదా, ఈ చంక అనేది రెండు జాయింటింగ్ అలా నీట్గా వస్తే బ్లౌజు అందంగా ఉంటుందండి. ఇప్పుడు అటువైపు ఇటువైపు
కరెక్ట్గా నడుము లూజు సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. చూసారు కదా, కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు సైడ్ జాయింటింగ్ కోసం ఇంకో మూడు కుట్లు ఎక్స్ట్రా వేసుకుందాం. అటు ఒక 3 కుట్లు ఇటు ఒక 3 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసాం కదా. అంతే ఈజీగా కుట్టేసుకోవచ్చు మన బ్లౌజులు మనమే. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.